ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో గైస్, మొన్న రీసెంట్గా మనము ఏఎఫ్ గురించి తెలుసుకున్నాం. సో అయితే ఏఎఫ్లు ఎలా ఉంటాయి, అసలు ఏఎఫ్లో ఎటువంటి కేటగిరీస్ ఉంటాయి, అండ్ రిచ్ పీపుల్, హై నెట్వర్త్ ఉన్న పీపుల్ మాత్రమే ఎందుకు ఏఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, దీనివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని మనము ఏఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఈ విషయాలన్నీ కూడా ఇవాళ మనతో చెప్పడానికి వెల్దీ చక్రధర్ గారు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, థ్యాంక్ యూ. యా, సూపర్. సో రీసెంట్గా మనం చేసిన వీడియో ఏఎఫ్ గురించి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఉండే డౌటే అనమాట ఇది. సో అసలు ఏఎఫ్లో ఎన్ని రకాలుగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు చెప్పండి. ఇది ఏఎఫ్ అనేది ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇది కూడా మనకి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి ఆథరైజ్డ్ ప్రొడక్ట్. ఏవైతే ఏఎంసీస్ మనకి మ్యూచువల్ ఫండ్స్ హ్యాండిల్ చేస్తున్నాయో, లైక్ మోతిలాల్ ఓస్వాల్ కావచ్చు, ఐసిఐసిఐ ప్రొడెంట్ కావచ్చు, అలాగే మనకి ఎస్బీఐ కావచ్చు, వీళ్ళందరూ కూడా సేమ్ ఏఎఫ్ ని కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. సో సపరేట్ కంపెనీస్ ఏం కావు. సో మనకి వైట్ ఓక్ కంపెనీ కావచ్చు, ఇట్లాంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే మనకి మ్యూచువల్ ఫండ్స్ ఇస్తున్నారు, పిఎంఎస్ ఇస్తున్నారు, వాళ్ళు ఏఎఫ్ కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. అయితే ఈ ఏఎఫ్ లో మనకి ఏంటంటే 3 కేటగిరీస్ ఉంటాయండి. కేటగిరీ 1, 2, 3 అండ్ సో ఈ కేటగిరీ 1 and 2 లో కొంచెం రిస్క్ ఉంటుంది. ఎందుకంటే అందులో ప్రైవేట్ ఈక్విటీ ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ ఉండొచ్చు. సో అట్లాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి కేటగిరీ 1 and 2 ని మనం ఎంతగా రికమెండ్ చేయం. ఈ కేటగిరీ 3 అయితే ఉంటుందో అందులో కేవలం స్టాక్స్ మాత్రమే ఉంటాయి, లిస్టెడ్ స్టాక్స్ మాత్రమే ఉంటాయి. అలాగే కొంచెం అన్లిస్టెడ్ స్టాక్స్ ఉంటాయి. అన్లిస్టెడ్ స్టాక్స్ అంటే ఇంకా అవి ఇంకా మార్కెట్ ట్రేడ్ అవ్వట్లేదు, కానీ మంచి పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ ఉంటాయి కొన్ని. గ్రో యాప్ ఉంది, గ్రో యాప్ మంచి పొటెన్షియల్ ఉంది, అందరికి తెలుసు గ్రో యాప్ బాగుంటుందని, ఇంకా లిస్ట్ అవ్వలేదు మార్కెట్ లో. సో అట్లాంటి యాప్ కూడా మనకి కొనొచ్చు ఇట్లా ఏఎఫ్ ద్వారా. సో అలాంటి అన్లిస్టెడ్ స్టాక్స్ కూడా మనం ఇందులో కొనుక్కోవచ్చు. సో అదొక బెస్ట్ ఆప్షన్ అండి. ఇంకోటి ఏంటంటే ఏఎఫ్ అనేది మనకి ఎన్ఆర్ఐస్ కి చాలా మంది ఉంటారు, ఎన్ఆర్ఐస్. సో ఎన్ఆర్ఐస్ డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కష్టం. అవును, ఎన్ఆర్ఎస్ ఇన్వెస్ట్ చేయాలంటే ముందు డాలర్స్ నుంచి రూపీస్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఆ రూపీస్ నుంచి మళ్ళీ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ ఏఎఫ్ లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఎన్ఆర్ఎస్ కోసం స్పెషల్ గా మనకి సూరత్ లో ఒక గిఫ్ట్ సిటీ ఉంది, గుజరాత్ లో. ఈ గుజరాత్ లో ఉన్న గిఫ్ట్ సిటీ ద్వారా కూడా వాళ్ళు డైరెక్ట్ గా డాలర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. ఎక్కడ కూడా 1 రూపీతో మనం కన్వర్ట్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం కాకుండా డైరెక్ట్ గా డాలర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలా డాలర్స్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ మనకి ఏఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఫ్యూచర్ లో ఎప్పుడు రిటర్న్స్ వస్తాయో ఆఫ్టర్ 3 years కావచ్చు, 4 years కావచ్చు, ఆ వచ్చిన రిటర్న్ ని మళ్ళీ డాలర్స్ లో తీసుకోవచ్చు వాళ్ళు. సో ఎక్కడ మనకి రూపీ కన్వర్షన్ ట్రాన్సాక్షన్ అనేది ఉండదు. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎన్ఆర్ఐస్ కోసం చెప్పొచ్చు. ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు చూడండి, లాంగ్ రిటర్న్ చూస్తే కనుక మనకి చాలా మంది ఇండియాలో కూడా ఇప్పుడు హెచ్ఎన్ఐస్ ఎక్కువ అయిపోతున్నారు. అంటే ఒక టైంలో 1 crore సంపాదించాలంటే చాలా కష్టం. కానీ ఇవాళ ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఈవెన్ డాక్టర్స్ కానివ్వండి, అందరూ కూడా బాగానే ఎర్న్ చేస్తున్నారు. సో కెపాసిటీ పెరిగిపోయింది. సో ఇంకా ఎన్నాళ్ళు మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ లో మనకి 2 crores, 3 crores, 4 crores వచ్చేసాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న వాళ్ళందరికీ కూడా ఈ ఏఎఫ్ అనేది బెస్ట్ ఆప్షన్ కింద చెప్పొచ్చు. అంటే హై నెట్వర్త్ ఉన్న వాళ్ళు మాత్రం ఇందులో ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి అంటారు. అలా అని కాదండి. ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సామాన్యంగా ఒక 20 crores ఉన్న వాళ్ళని మనం సెలబ్రిటీ అంటాం, 30 crores ఉన్న వాళ్ళని సెలబ్రిటీ అంటాం. సో సెలబ్రిటీ అవ్వాలి అంటే అందరూ ఏమనుకుంటారంటే నేను ఒక స్పోర్ట్స్ మెన్ కావాలేమో, ఒక స్పోర్ట్స్ పర్సన్ కావాలేమో, లేదా ఒక సినీ ఫీల్డ్ లో ఒక మంచి యాక్టింగ్ లో చేయాలేమో, ఒక ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి వాళ్ళే సంపాదిస్తారు కోట్లల్లో, మనం సంపాదించలేము, మనం కామన్ మ్యాన్ అనుకుంటారు. కానీ ఎవరైతే కనుక ఏఎఫ్ లో అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో 1 crore ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 20 years కనుక వెయిట్ చేస్తే 40 crores వస్తుంది. 40 crores అమేజింగ్. 40 crores అంటే నెక్స్ట్ 2-3 generations కూడా హ్యాపీగా కటన్ అయిపోవచ్చు. కేవలం పెట్టింది ఎంత అంటే 1 crore. జస్ట్ మనం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ కావడం కోసం, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత లాంగ్ ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకు అంత రిటర్న్స్ వస్తాయి కాబట్టి మనం చెప్తుంది ఏంటంటే పెట్టి ఒక 1 crore కనుక మీరు 20 years కనుక లాంగ్ టైం హోల్డ్ చేస్తే కనుక మనకి అమేజింగ్ రిటర్న్స్ అయితే వస్తాయి. ఒక సామాన్యుడు కూడా సెలబ్రిటీ అయ్యే అవకాశం మనకి కేవలం ఏఎఫ్ ద్వారానే సాధ్యం. అలా 40 crores వచ్చిన తర్వాత మనం ట్యాక్స్ కట్టాలంటే అక్కర్లా, 0. అది ఇంకో బెటర్ ఆప్షన్. సో మీరు చూస్తే మనం 5 years కి కూడా మనకి మల్టిప్లై అవుతుంటుంది మన కార్పస్ పెట్టిన 1 crore. ఎప్పుడు కూడా మనం ఇందులో రిటర్న్స్
ఫైల్ చేసినప్పుడు కానీ ఆ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది మనం కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంపెనీస్ పైన ఆల్రెడీ పే చేసి మన చేతికి ఇస్తున్నాయి. ఎందుకంటే ఇందులో 20% దాకా కూడా వాళ్ళు అన్లిస్టెడ్ స్టాక్స్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి అన్లిస్టెడ్ స్టాక్స్ చూడండి టాక్సేషన్ వేరుగా ఉంటుంది అనమాట. సో మన కామన్ మ్యాన్ కట్టలేరు. సో అట్లాంటప్పుడు కూడా మనకి వాళ్ళే పే చేసి మన హ్యాండ్ కి ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ తెచ్చుకోవాలి ఇండియాలో ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఏఏఎఫ్. ఒక సామాన్యుడిని సెలబ్రిటీగా మార్చేది ఏఏఎఫ్ అని చెప్పొచ్చు. సో ఎన్ఆర్ఐస్ కి బాగుంది, డాలర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, డాలర్స్ లో తీసుకోవచ్చు రిటర్న్. అట్ ద సేమ్ టైం కామన్ మ్యాన్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 1 ఎకరం అమ్మాము, యాక్సెస్ ప్రాపర్టీ వచ్చింది, అదే అలాగే ఒక అమౌంట్ వచ్చింది, మన నెక్స్ట్ జనరేషన్ మనం ఎలా ప్రాపర్టీ ఇద్దాము, ఎలా వాళ్ళకి మంచి అసెట్ ఇద్దాము అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ఏఎఫ్ చాలా బాగుంటుంది. మరి ₹1,00,00,000 అంటే పెద్ద మాటే. సో ఇందులో ఎటువంటి రిస్క్లు ఉంటాయి సార్, మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడైనా చూడండి మనకి అండర్ కరెంట్ గా ఏముంది అంటే మనకు మ్యూచువల్ ఫండ్స్ లో ఏముంది అంటే మ్యూచువల్ ఫండ్స్ లో మనకు ఉన్నది కాస్త స్టాక్సే, పిఎంఎస్ లో ఉన్నది స్టాక్సే, ఏఎఫ్ లో ఉన్నది స్టాక్సే. ఎక్కడ చూస్తే మనకి అండర్ గా లోపల ఏముంది ఇన్సైడ్ గా చూస్తే స్టాక్సే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకి హోల్సేల్ మార్కెట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి బియ్యం కిలో కొంటే పురుగులు పడతాయా, 100 కిలోలు కొనేవాడు అంటే రీటైలర్స్, హోల్సేలర్స్ ఉంటారు. అట్లయితే మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్ లో కెపాసిటీ స్టాక్స్ లో మనం ఎంత పెడతామో సేమ్ అవే స్టాక్స్ మనకి ఏఎఫ్ లో కూడా ఉంటాయి. సేమ్ ఏం మారట్లేదు. రిలయన్స్ లో మనం సపోజ్ ఒక నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకున్నాము, లేదంటే మనకి మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ తీసుకున్నాము. అందులో మీరు చూస్తే ర్యాన్ బ్యాక్సీ కానివ్వండి, సన్ ఫార్మా కానివ్వండి, హిందుస్థాన్ యూనిలీవర్ కానివ్వండి, లేదంటే మనకి హెచ్ఏఎల్ ఉంటుంది, ఏరోనాటిక్. సో ఇట్లాంటి కంపెనీస్ ఏవైతే స్టాక్స్ ఉంటాయో మీకు ఏఎఫ్ లో కూడా అవే స్టాక్స్ ఉంటాయి. సో రిస్క్ మనకి ఏంటంటే ఏమి లేదు, సేమ్ అవే స్టాక్స్ ఉన్నాయి. సో అందులో కూడా మీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో కాబట్టి మీకు అక్కడ స్టాక్స్ ఏం మారట్లేదు, కేవలం ఏంటంటే వాల్యూమ్ పెరిగింది అంతే. సో మినిమం పెట్టుబడి ఎంత అంటారు ఏఎఫ్ లో? 1 crore అండి మినిమం పెట్టాల్సింది. 1 crore పక్కా పెట్టాల్సింది. 1 crore. కాకపోతే ఆ 1 crore కి 1 shot లో ఇవ్వక్కర్లేదు. మనకి 10 lakhs లాగా మనం 10 ఇన్స్టాల్మెంట్స్ లో ఇవ్వచ్చు, లేదా 25 lakhs లాగా 4 ఇన్స్టాల్మెంట్స్ లో ఇవ్వచ్చు, లేదంటే 30 lakhs మనం ముందు ఫస్ట్ ఇస్తాము. ఎప్పుడైతే మార్కెట్ కొంచెం డౌన్ అయింది అన్నప్పుడు ఫండ్ మేనేజర్ మనకు కాల్ చేసి సార్ మార్కెట్ డౌన్ అయింది, మంచి ఆపర్చునిటీ ఉంది, ఇంకో 40 lakhs ఇవ్వండి అని అడుగుతారు. కాల్ డౌన్ అంటారు దాన్ని. సో అప్పుడు మనకి మళ్ళీ మనం 40 lakhs ఇస్తాం. మళ్ళీ ఒక 6 months కో 3 months కో మళ్ళీ ఫోన్ చేసి బాగా మార్కెట్ పడింది, మంచి ఆప్షన్ ఉంది, ఆపర్చునిటీ ఉంది, ఇన్వెస్ట్ చేయమంటే మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాం. అట్లా 3 parts లో కూడా మనం ఏఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఏఎఫ్ లో ఇప్పుడు బాగా రాణిస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఐసిఐసిఐ వాళ్ళది చాలా బాగుంది ఏఎఫ్, మోతిలాల్ ఓస్వాల్ ఏఎఫ్ బాగుంది, ఇట్లా మనకి ఆస్క్ అనే కంపెనీ చాలా బాగుంటుంది, అబాకస్ వాళ్ళది ఏఎఫ్ ఉంది. ఏఎఫ్ ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారండి, అందులో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఆ ఏఎఫ్ లార్జ్ క్యాప్ సంబంధించిన ఏఎఫ్, మిడ్ క్యాప్ సంబంధించిన ఏఎఫ్, లేదంటే మల్టీ క్యాప్ స్ట్రాటజీయా. సో అట్లాంటి మనం అన్ని చూసుకొని కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అండ్ బెస్ట్ కోర్ అండ్ సాటిలైట్ స్ట్రాటజీ ఉన్న ఏఎఫ్. సో ఇట్లాంటి ఏఎఫ్స్ చాలా రకాలు ఉన్నాయండి. వీటిన్నింటిలో కూడా మనం ఇన్వెస్ట్ చేస్తే అత్యధికంగా లాభాలు వస్తాయి. ఒక కామన్ మ్యాన్ సెలబ్రిటీ అవ్వాలి అంటే మాత్రం ఏఎఫ్ ఇస్ ఓన్లీ సొల్యూషన్. ఓకే, సూపర్. సో ఎవరైనా సెలబ్రిటీ అవ్వచ్చు అంటారు ఏఎఫ్ తో, అండ్ దట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా మంచి విషయం చెప్పారు. సో గైస్ అర్థమైంది కదా. సో మీరు కనుక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో కనుక పెట్టుబడి పెట్టాలంటే కొంత అమౌంట్ అయితే కావాల్సి ఉంటుంది. సో 1 crore అనేది మెయిన్లీ ఉంటుంది. సో దాని ద్వారా వచ్చేటువంటి రిటర్న్స్ చూస్తే ఆశ్చర్యపోతారు. సో సార్ చెప్పారు కదా, సో అదేవిధంగా మీకు రావడం జరుగుతుంది అనమాట. సో మీరు కూడా ప్రాపర్ స్టడీ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టండి. అండ్ మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. అట్ ది సేమ్ టైం మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.